హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఈ సంవత్సరం మరి మార్చిలో జరుగుతుంది. అయితే అక్కడ ఒక ఫస్ట్ ఒపీనియన్ పోల్ అనే సర్వే సంస్థ తన ఫస్ట్ ఒపీనియన్ పోల్ను మరి సర్వే చేసి మరి మా మీడియాకు విడుదల చేసింది. అయితే అక్కడ ఇప్పటి వరకు ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది, ఇప్పటికిప్పుడు మరి 2 నెలల్లో జరిగే ఎలక్షన్లో మరి ఎవరు గెలుస్తారు, ఎలా మరి ఏ పార్టీ ఎక్కడ ఆధిక్యంలో ఉంది, ఏ జిల్లాలో ఆధిక్యం ఉందని మరి క్షుణ్ణంగా ఆ పార్టీ మరి సర్వే చేసి మరి లిస్టును విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి మొదటగా చూస్తే మరి తృణమూల్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ పోటాపోటీ వాతావరణం ఉందని మరి ఇప్పుడున్న నివేదికలు మరి అందరూ దేశవ్యాప్తంగా భావిస్తున్న సమయంలో ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్కు మరి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీ ఉందే కానీ మరి అంతకంటే ఎక్కువ స్థాయిలో లేదు అని ఆ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది. అయితే 294 స్థానాల్లో మరి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ దాదాపు ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరుగుతుందని, మరి పోయినసారి 215 స్థానాలు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ 2021లో ఇప్పుడు దాన్ని మరి 30 సీట్లకు తగ్గి దాదాపు 175 నుంచి 180 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బీజేపీ దాదాపు 115 నుంచి 120 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని మరి ఆ సంస్థ ప్రకటించింది. అయితే మరి తృణమూల్ కాంగ్రెస్ వైపు ఉద్యోగులు అలాగే మరి ఉన్నత వర్గాలు మరి తృణమూల్ వైపు మొగ్గు చూపడంతో మరియు దళితుల్లో కూడా మరి తృణమూల్ వైపు మొగ్గు చూపడంతో కేవలం మరి హిందూ ఓటు బ్యాంక్ చీలి అక్కడ మరి తృణమూల్ వైపు సగం అలాగే బీజేపీ వైపు సగం రావడంతో ఇక్కడ ఖచ్చితంగా మరి తృణమూల్ కాంగ్రెస్నే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, అయితే ప్రభుత్వానికి కావాల్సిన 150 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను ఖచ్చితంగా ఈజీగా మరి తృణమూల్ కాంగ్రెస్ చేరుకుంటుందని, అలాగే అక్కడ మరి ఈ యొక్క ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు చేయడంతో ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్పై మరి అలాగే మహిళ అయిన మమతా బెనర్జీపై కేవలం బీజేపీ మరికొన్ని శక్తులు దాడి చేయడంతో అక్కడ ఖచ్చితంగా ఆమెకు ఫాలోయింగ్ పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. అయితే మరి రాబోయే రోజుల్లో 2 నెలలకు టైం ఉండటంతో మరి అక్కడ ఏదైతే తృణమూల్ కానీ బీజేపీ కానీ వారు వ్యవహరించే వ్యూహాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని ఆ సర్వే సంస్థ ప్రకటించింది. అయితే బెంగాల్ ప్రజలు మరి ఎవరిని ఆదరిస్తారు అనేది మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.